ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ సంసారం పాడవటానికి నేను ఒక కారణం అనిపించింది. అందుకే మాట్లాడడానికి పిలిచాను. ఎవరు కారణమనేది నాకు తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. నేనవి వింటున్నాను. ఆ క్షణానికి అదే నిజమని నమ్ముతున్నాను. మీరు ఒక్కరే వచ్చారా? ప్లీజ్ నన్ను మీరు అని పిలవకండి. ఎలా వచ్చావు? అమ్మ నేను ఇద్దరం కలిసి వచ్చాం. అమ్మని ఇక్కడి వరకు రావద్దని చెప్పాను. బయట ఆటోలోనే కూర్చునుంది. ఎందుకు? అమ్మకు అనుమానం ఎక్కువ. ఈయనెప్పుడు మీతోనే ఉంటారు, అందుకే ఇంటికి సరిగ్గా రారేమో అనుకుంటుంది. ఇప్పుడు లోపలికొస్తే మీతో గొడవ పడుతుంది. మరి నీకు నా మీద అనుమానం లేదా? లేదండి, ఆయన అలాంటివారు కాదు, నాకు తెలుసు. మీరు అలాంటివారు కాదు. మంచి సంస్కారం ఉన్నవారు, బాగా చదువుకున్నవారు, ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. మిమ్మల్ని అనుమానించడం తప్పే అవుతుంది. బయట వాళ్ళు జోక్యం చేసుకుంటే మీ కాపురం చక్కబడుతుందని నమ్ముతున్నావా? ఏమో తెలీదు. నిజం చెప్పాలంటే ఇలా ఎందుకు జరిగిందో కూడా నాకు తెలీదు. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఏంటో మీతో ఏమైనా చెప్పారా? నీ వరకు నువ్వేమనుకుంటున్నావు? బిడ్డ చనిపోయింది, ఆయన కోపం వచ్చింది, అందుకే ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు అంటున్నారు. బిడ్డ చనిపోవడం నా తప్ప? బిడ్డ చనిపోవడం నాకు కూడా బాధే కదా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2 రోజుల ముందు ఫోన్ చేశాను. అడ్మిట్ అయ్యాక ఎంతో ఆలస్యంగా వచ్చారు. డెలివరీ అయ్యాక బిడ్డ చనిపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు నన్ను చూడ్డానికి రాలేదు. నాకు చాలా బాధగా ఉంది, ఏడుపొచ్చింది. ఆయనకి చెప్పాలనుకున్నాను, కానీ ఆయన రాలేదు. తర్వాత నువ్వు ఫోన్ చేయలేదా? చేశాను. మీ నాన్న పాపాత్ముడు, తన్ని వదిలిపెట్టి వచ్చే అన్నారు. ఎలా వెళ్ళగలను? అమ్మేమో నువ్వు పచ్చి బాలింతువు, పథ్యం ఉండాలి అని చెప్తుంది. అక్కడికెళ్తే అన్ని సేవలు ఎవరు చేస్తారు చెప్పండి? తనతో మాట్లాడినప్పుడు అదే చెప్పాల్సింది. ఎక్కడా? చెప్పడానికి ఫోన్ చేస్తేనే కదా. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇకెప్పుడు చెప్పాలి? మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు. మీ ఇద్దరూ ఎప్పుడైనా గొడవ పడేవారా? చిన్న చిన్నవి. అది కూడా నేనే గొడవ పడేదాన్ని. ఆయన ఎప్పుడు గొడవ పడేవారు కాదు. ఇలా అడగకూడదు, మీ పర్సనల్, కానీ అడుగుతున్నాను. ఎప్పుడైనా నిన్ను కొట్టడం గానీ తిట్టడం గానీ చేశారా? లేదండి. ఒకే ఒక్కసారి కాస్త ఎక్కువ కోప్పడ్డారు. సైట్ తీసుకోవాలని అడిగినప్పుడు. ఆ తర్వాత తనకి తెలియకుండా నాన్న నా పేరు మీద సైట్ తీసుకున్నారు. అప్పుడు మీరు పిలిపించి అడిగారట. అప్పుడు కాస్త ఎక్కువగానే కోప్పడ్డారండి. గవర్నమెంట్ సర్వెంట్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి నాకేం తెలుసండి. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? అంతే. ఆయన మీ మాట వింటారు. మీరొకసారి చెప్పి చూడండి. నేను ఆయనంత చదవలేదు, నాకు ఆయనంత తెలివి లేదు. అందుకే ఆయన నాకు వాల్యూ ఇవ్వట్లేదు. మీరు ఆయన కంటే బాగా చదువుకున్నారు, ఆయన కంటే ఇంటెలిజెంట్ కాబట్టి మీరు చెప్తే వింటారు. భార్యాభర్తలిద్దరూ ఒకే చదువు చదివినా ఒకేలా అర్థం చేసుకోవాలని ఏం లేదు. ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకోగలగాలి. అందుకు ఒకరి చదువే కాదు, ఎవరో ఒకరు చనువు తీసుకుని తగ్గాలి. అప్పుడే కలిసి లైఫ్ లీడ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి మీ మధ్యలో గ్యాప్ రావడానికి చదువు కారణం కాదు, మీ నాన్న ఆయన చేసే పనులు.
దానికి నన్నేం చేయమంటారండి? అందుకు నన్ను బలి చేస్తారా? మీ నాన్న చేసిన కొన్ని పనుల వల్ల తనకి చాలా బాధేసింది. అందుకే ఆయన్ని వదిలేసొస్తే నిన్ను బాగా చూసుకుంటారని అంటున్నారు. వదిలొచ్చేయంటే ఎలాగా? మా అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్నే. కష్టపడి సంపాదించిన ఆస్తంతా నాదేగా. బతకాలంటే డబ్బులు ఆస్తి కావాలి కదా. నన్ను వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచారు. మా నాన్న ఏం చేసినా నాకు నెగిటివ్గా అనిపించదు. ఎవరు చేయకూడని పని ఆయన చేయట్లేదు కదా. వాళ్ళని పూర్తిగా వదిలేసుకుని ఎలా రమ్మంటారు చెప్పండి? దీనికి నా దగ్గర సమాధానం లేదు. సరే, ఈరోజు మా అమ్మా నాన్నలు చేసేది తప్పంటున్నారు. రేపొద్దున నన్ను కూడా తప్పనరని గ్యారంటీ ఏంటి? దీనికి కూడా నా దగ్గర సమాధానం లేదు. మా నాన్న వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలినా మా ఆయన వినలేదు. ఇక తను రాకపోతే ఎలాగో పుట్టింట్లోనే పడుంటానని మా అమ్మ కూడా నన్ను పట్టించుకోవడం మానేసింది. మొదట్లో బాగానే ఉండేది, కానీ ఈ మధ్య విసుక్కుంటుంది. మా నాన్న ఆయనకి బుద్ధి రావాలి అన్నట్టు చూస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఇలా చేస్తున్నారని అడగలేను. భర్తతో లేకపోతే సొసైటీలోనే కాదు, పుట్టింట్లో కూడా రెస్పెక్ట్ ఉండదు. నాకు చదువు లేదు, తెలివితేటలు లేవు, ఉద్యోగం చేయలేను. భర్త ఉంటేనే బతకగలను. భర్త వదిలేస్తే నా జీవితం ఏమవుతుంది? భర్తను వదిలేసి వచ్చిందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నేనెప్పుడూ ఆయనతో పెద్దగా గొడవ పడలేదు. ఆయన మీద కోపం కూడా లేదు. కానీ ఇలాగే నన్ను ఆయన దూరం పెడితే ఆ దూరం పెరిగిపోయి నేను ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం వేస్తుంది. సరే, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. పుట్టింటిని పూర్తిగా వదిలేసి వెళ్ళు. అదొక్కటే కదా తన కండిషన్. సరే, అయితే వాళ్ళని వదిలేసి వస్తాను. ఆయనకు ఒక మాట చెప్తారా మీరు? ఏంటది? ఆయనే పుట్టింట్లో వదిలేశారు. ఆయన్ని వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి ప్లీజ్. నేను వెళ్ళొచ్చు, కానీ ఆటోకి గానీ ట్యాక్సీకి గానీ వెళ్ళాలంటే దానికి డబ్బులు నాన్నని అడగాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అలానే నేను మా ఆయన దగ్గర నుంచి పారిపోయి రాలేదు. అలాంటప్పుడు ఆయనే వచ్చి తీసుకెళ్ళాలి. ఒకవేళ నేనే వెళ్తే ఆ టైంలో ఇంటికి తాళం వేసుంటే అక్కడ ఇంటి బయట కూర్చోవలసి వస్తుంది. ఒకవేళ నేను ఇంటికెళ్ళాక ఆయన ఇంట్లోకి రావద్దంటే చూసేవాళ్ల ముందు అవమానం అవుతుంది. తిరిగి పుట్టింటికెళ్తే చిన్నతనం అవుతుంది. ఆయన వచ్చి తీసుకెళ్ళకూడనంత తప్పు నేనేం చేయలేదండి. ప్లీజ్, మీరు ఆయనకు అర్థమయ్యేలా చెప్తారా?